ఈ లోకంలో అనునిత్యం రామస్మరణ జరుగుతూ ఉంది, మీ అందరికీ తెలుసు. దానికి కారణం మొదటి కోకిల వాల్మీకి. పుట్టలో నుండి సర్వసాధారణంగా ఏమెత్తాయి? చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవు కదా, పాములు వెళ్తాయి. కానీ ఆ వాల్మీకం నుండి పుట్టినటువంటి ఆ వాల్మీకి హృదయం నుండి ఏమైంది? ఒక తీయని ధార లాంటి కవిత్వం. ఆది కవి మనందరికీ కూడా ఆ కవి ద్వారా ఈ లోకానికి రామకథ వినిపించబడింది. కాబట్టి ఆయన అర్జున, లోకంలో భుజించేటువంటి పక్ష భూత చోత్స లేహ పదార్థం నేను జీర్ణింపజేస్తాను. మన కడుపులో ఉన్న శక్తి ఉందా? గిన్నె ఉందా? అగ్నిస్వరూపుడు రా, అగ్నిస్వరూపం సూర్యుడు. ఈ జ్ఞానం కాబట్టి ఈ రామతత్వాన్ని ప్రతి ఒక్కరూ అనునిత్యం ధ్యానం చేయాలి, వినాలని. బోలో శ్రీరామచంద్ర మహారాజుకి. వారంతా ఆల్ లైబ్రరీస్ బట్ లెట్ శ్రీరామాయణం అన్నారు. అన్ని పుస్తకాలు కాలిపోయినా పర్వాలేదు, ఒక రామాయణం అన్నారు. ఇంగ్లీష్ కవి ధర్మం నిలబడుతుంది అని తెలుసుకున్నాడు. కాబట్టి మన ధర్మం నిలబడడానికి రామకథ మీరంతా విస్తారంగా చక్కగా అందరికీ వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఆయనే కాకుండా లోకంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. మరి ఇలాంటి రామతత్వాన్ని ప్రవచనకర్తలు కానీ, గరికపాటి కానీ, స్వామి కానీ వాళ్ళు వింటేనే ఇతరులకు చెప్పగలుగుతారు. కాబట్టి వినేవాళ్ళు చాలా గొప్ప ధన్యులు. సముద్రంలో ఎన్నో నీళ్లు ఉంటాయి, పొంగదు. అలానే వినేవాళ్ళందరూ సముద్రంతో సమానం. నాలాగా మాట్లాడే వాళ్ళు చిన్నవారు, వినడమే చాలా గొప్ప. శ్రవణం, కీర్తన వినడం బాగా భక్తి వస్తుంది అన్న. కీర్తన అంటే ఏంటి? ఎవరి మీద కీర్తన? సినిమా పాటలు కూడా ఈ కీర్తన కాదు. భగవంతుని తత్వాన్ని ఎవరైతే తెలియజేస్తారో, దానిలో దాగున్నటువంటి రసాన్ని ఎవరైతే భక్తులకు అందింపజేస్తారో దాన్ని కీర్తన. అందుకే నారదుడు కీర్తనతో వస్తున్నాడు. మూర్ఖులు మదిలో కనలనీనవనని నీతి స్వరూపము, మూర్ఖులు మదిలో నారాయణ 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 శ్రీమన్నారాయణ. ఆ నారదుడు కీర్తింపజేసి ఆయన జన్మను సాధన చేస్తున్నారు. ఒక్క నాడు